దసరా మేము విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమంతో దసరా నవరాత్రులు 11 రోజులు, ఈసారి 11 రోజులు వచ్చినాయి అమ్మవారి ఉత్సవాలు. 11 రోజులు కూడా విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమంతో విజయవాడ నగరంలో 4 ప్రాంతాల్లో మేము రకరకాల ఈవెంట్స్ చేయడం జరిగింది. మాకు ఒకటే ఆలోచన, 2 లక్షల మంది భక్తులు దసరా సమయంలో అమ్మవారిని దర్శించుకుంటారు. మనం ఎందుకు దసరా అంటే మైసూరే ఎందుకు వినపడాలి, హౌరానే ఎందుకు వినపడాలి, విజయవాడ ఎందుకు వినపడకూడదు అనే ఒక తలంపుతో విజయవాడ నగరానికి కూడా ఒక ఫెస్టివల్ ఉండేదాకా విధంగా విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమంతో దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. మాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, రాష్ట్రం నలుమూలల నుంచి పేద కళాకారులు, ఎప్పుడో మర్చిపోయిన కళలు, మనం విజయవాడ అంటే ఒకటే అనుకుంటాం, సాంస్కృతిక కళల రాజధాని అనుకుంటాం. ఆ సాంస్కృతిక కళల రాజధానిలో పేద కళాకారులన్నీ 11 రోజులు తీసుకొచ్చి వారి యొక్క సన్మానించటం, వారి కళల్ని మనం అందరం విజయవాడ వాసులకి కానీ, దసరాకి అమ్మవారిని భక్తులు దర్శించుకునే వాళ్ళకి కానీ ఒక చక్కటి వినోదాన్ని పంచే విధంగా అయ్యే కాకుండా, విజయవాడ అంటే ఒక సినిమా కళాకారులందరినీ కూడా తీసుకొచ్చి చక్కటి ఉత్సవం బ్రహ్మాండంగా చేశాం. పేద కళాకారులతో యొక్క ఆనందం చూసినాక రెట్టింపు ఉత్సాహంతో ప్రతి సంవత్సరం దసరాకి విజయవాడ ఉత్సవంలో పేద కళాకారుల్ని గౌరవించుకుంటాం, సన్మానించుకుంటాం, వాళ్ళ కళల్ని మళ్ళీ ప్రజలందరికీ విస్తృతంగా అలవాటు చేద్దామని అనుకున్నాం. చాలా బ్రహ్మాండంగా జరిగింది. దేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్న తెలుగు వాళ్ళందరూ విజయవాడ ఉత్సవంతో బ్రహ్మాండంగా ఇక్కడ చూశారు. అందరూ కూడా విపరీతమైన కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. జానకిలక్ష్మి గారు, మీ పెళ్ళప్పుడు మొట్టమొదటిసారి ఆయన ఎప్పుడు చూసారు? అంటే చిన్ని గారు నాకు స్కూల్ మేట్ అండి. స్కూల్ మేట్ అంటే సీనియర్. ఓకే. 3 years సీనియర్ టు మీ. ఏ స్కూల్ అండి? లిటిల్ ఫ్లవర్ స్కూల్, ముదినేపల్లి. ముదినేపల్లి వరిచేలో మన సాంగ్ కూడా ఉంది సార్. మీరు లవ్ మ్యారేజా? కాదు, మా ఫ్యామిలీస్ ఎప్పటి నుంచో తెలుసు. తెలిసినాక స్కూల్లో తను నాకు 3 years జూనియర్, బ్రదర్, నా క్లాస్మేట్ మా అన్నకి. సో నేను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, కాకపోతే ఎప్పుడు వివాహ బంధంలో ముడిపడతామని మాత్రం అనుకోలేదండి. మీ పేరెంట్స్ తరఫు నుంచి వచ్చింది సంబంధం? అవునండి. వచ్చినప్పుడు ఈయన అని తెలిసినప్పుడు మొట్టమొదటిసారిగా మనసులో వచ్చిన ఆలోచన ఏమిటి? చాలా మంచి అయినని ఆలోచన వచ్చింది. అవునా? అంటే స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అవి మీరు చూస్తుండేవారండి? అవునండి. రాజకీయాల్లోకి వస్తారని మీకు చూచాయిగా ఐడియా ఉందేమో అప్పటికే? నాకు రాజకీయాల్లోకి వచ్చేదాకా కూడా అసలు ఇప్పటి వరకు కూడా చూచాయిలుగా కాదు, అసలు మేము అనుకోలేదండి రాజకీయాల్లోకి వస్తారని. నేనైతే అనుకోలేదు. ఓకే. అయితే రాజకీయాల్లోకి రావడానికి ముందు, ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు ఎంత టైం ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కంప్లైంట్ కదండి ఆయనకి. అవునండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గా కాకుండా నేనైతే ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తున్నానండి ఎక్కువ. ఎందుకంటే వైఫ్ కంటే మనకి కొన్ని హోప్స్ ఉంటాయి, రావాలి, ఎర్లీగా రావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని. ఫ్రెండ్స్ అంటే వీ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. సో నౌ ఐ ఫీల్ వీఆర్ మోస్ట్లీ లైక్ ఫ్రెండ్స్ అండి. దెన్ రాజకీయాల్లోకి రాకముందర చాలా ఫ్యామిలీ మ్యాన్, వి యూస్ టు ఎంజాయ్ అలాట్ అండి. డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళే వాళ్ళం. అసలు ప్రతి న్యూ ఇయర్ కి వేరే ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం అండి. వేరే కంట్రీస్ కి వెళ్ళటము, బాగా పిల్లలు తీసుకుని అలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ లైఫ్ లోకి వచ్చాక టైమే కుదరట్లేదు. ఆయనకి నచ్చిన ఫుడ్ అంటే ఏంటి, ఏమంటారు? ఆయన ట్రెడిషనల్ ఫుడ్ ఏదన్నా బాగా ఇష్టంగా తింటారండి. స్వీట్స్ కాడి నుంచి అరిసెలు అలాంటివి ట్రెడిషనల్ ఇష్టం. మేడం వెజ్ నాన్ వెజ్ సార్? నాన్ వెజ్ అండి. ఇద్దరం లేదు, నాన్ వెజ్. కానీ సంబంధం వచ్చినప్పుడు ఈ అమ్మాయి నాకు ఖచ్చితంగా సూట్ అవుతుంది, ఎస్ నేను చేసుకోవచ్చు అనుకున్నారా? ఏమనుకున్నారా టైంలో? అంటే ఎప్పటి నుంచో తెలిసిన అమ్మాయి, పెద్ద ఇబ్బందిగా నాకేమనిపించలేదు. ఫస్ట్ టైం అందరం అనుకున్నాం, కానీ ఒక 5-10 minutes లోనే చాయిస్ ఓకే అయిపోయింది. కాబట్టి ఎందుకంటే అంత ముందు పరిచయం ఉంది, వాళ్ళ బ్రదర్ కూడా నా క్లాస్మేట్, నాకు పెద్ద తేడా అని అనిపించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పటి నుంచో మదర్ సైడ్ వాళ్ళు చుట్టాలు కూడా అవుతారు, కాబట్టి అంత నాకు ఇబ్బంది అనిపించలేదు. వెంటనే వితిన్ 2 to 3 minutes లోనే అంత ఓకే అయిపోయింది. కానీ ఆయన్ని రాజకీయ పరంగా చూసిన వీడియోలు ఎవరైతే పబ్లిక్ ఉంటారో, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా, వయసుకు అతీతంగా, జెండర్కి అతీతంగా చూస్తే యాజ్ అ సీరియస్ పర్సన్ గా కనపడుతూ ఉంటారు ఇన్ జనరలీ, రాజకీయాలు కాబట్టి. సో మీకు పర్సనల్ గా ఇంట్లో ఎలా ఉంటారంటే ఏం చెప్తారు? పర్సనల్ గా చాలా అండర్స్టాండింగ్ ఉంటారండి. నాణానికి రెండో వైపు అన్నట్టు.
సో చాలా కంఫర్టబుల్ గా ఉంటది చిన్ని గారితో లైఫ్. మీన్ అప్స్ అండ్ ఉంటాయి, ఎవరి కానీ but- జీవితానికైనా ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండి. ఇంట్లో మీ ఇద్దరిలో ఎవరిది డామినేషన్ సార్? ఇంట్లో ఇద్దరులో ఆవిడదే డామినేషన్ ఉంటుంది, ఇంకెవరిది ఉంటుందండి? ఏం చెప్పినా వింటాం. మేడం అదే. వింటారా? ఇంకా ఏం చేస్తాం మరి, ఎందుకంటే ఇది తనే కదా బాస్ అక్కడ. మరి మా బాస్ కూడా తనే అన్నది. ఒప్పుకున్నారండి ఆయన. మీరు రాజకీయాలు రావాలనుకున్నప్పుడు మేడం పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? వెళ్ళనా వద్దా, ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఇవన్నీ ఎవరితో డిస్కస్ చేశారు సార్? ఎవరితో డిస్కస్ చేయలేదు. సీరియస్లీ? ఆవిడకి మాత్రం వెళ్తున్నానని చెప్పి, నాకు అంత ఇబ్బంది అంత నచ్చలేదు అని తను రిప్లై ఇచ్చింది. కానీ నేనైతే వెళ్తున్నానని చెప్పి తనకి అర్థమయ్యేదని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎవరితోనూ డిస్కస్ చేయలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు మొట్టమొదటి నా డిస్కషన్ నారా లోకేష్ గారితో, నా రాజకీయ జీవితం గురించి మొట్టమొదటి డిస్కషన్ కూడా నారా లోకేష్ గారితో. ఫ్రెండ్స్తో కూడా ఎవరితో డిస్కస్ చేయలే. ఓకే. ఫస్ట్ డిస్కషన్ నారా లోకేష్ గారితో. వెళ్ళే ముందు రాకేష్ గారి దగ్గరికి వెళ్ళే ముందు 3 days ముందు తనతో చెప్పాను. ముందు ఎందుకు అని 2-3 సార్లు అంది. తర్వాత తను మళ్ళీ నా వేలో ఫాలో అయ్యి మీ ఇష్టం, కాకపోతే లైఫ్ మిస్ అవుతారని అన్నది. బట్ వెళ్దామని అనుకున్నాను. సరే, ఫస్ట్ డిస్కషన్ నాది నారా లోకేష్ గారితో నా రాజకీయ డిస్కషన్ గురించి మొట్టమొదటి చెప్పింది ఆయనకే. నా రాజకీయ జర్నీ కూడా ఆయనకే వివరించడం. ఆయన కూడా వెంటనే అన్న బ్రహ్మాండంగా ఉంది, తప్పకుండా విల్ వర్క్ టుగెదర్. ఎందుకంటే నేను రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను చెప్పేది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం అనేది ముందు డిస్కషన్ నారా లోకేష్ గారితోనే చెప్పడం జరిగింది.